3. ఈరోజు షాదాగ్కి వెళ్తున్నాం. షాదాగ్కి క్యాబ్ హైర్ చేసుకున్నాం. సో షాదాగ్లోనే ఈరోజు నైట్ స్టే కూడా. సో అందుకే రేపటి వరకు క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో లెట్స్ గో. Baku? Yeah, I live in Baku. షాదాగ్ అంటే మన సైడ్ కాశ్మీర్ లాగా స్నో మౌంటైన్స్ ఉంటాయి. సో ఏమైనా కొనుక్కోవాలంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి అండ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అందుకే డ్రైవర్ సజెస్ట్ చేసినట్టు మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం కొన్ని ఫ్రూట్స్ అండ్ వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి. వాటరా? ఎంత ఉంది? 70 ఫిల్స్ అంటే 40 రూపీస్ అట్లా లీటరా? లీటర్. చాలా ఫ్రెష్ ఉన్నాయి కదా కూరగాయలు. అవునరా, కొత్తిమీర చూడు ఎంత బాగున్నాయి. టొమాటో 3 euros అంట. 3 మనాత్ సారీ 3 మనాత్ అంటే 150 రూపీస్ కేజీ. కేజీ. దుబాయ్ తక్కువ ఉన్నాయి కదా దీనికంటే. అదే అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా అన్ని ఫ్రెష్గా అనిపిస్తుంది. కొన్ని ఫ్రూట్స్ అండ్ వాటర్ బాటిల్స్ తీసుకొని మళ్ళీ షాదాగ్కి స్టార్ట్ అయ్యాం. అజర్బైజాన్లో మెయిన్గా స్నో ప్లేసెస్ అంటే గబ్బాలా అండ్ షాదాగ్. గబ్బాల్లో కొంచెం స్నో యాక్టివిటీస్ తక్కువ, షాదాగ్లో ఎక్కువ ఉంటాయి యాక్టివిటీస్. అండ్ షాదాగ్లో మెయిన్గా కోస్టర్ రైడ్ అని ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. లాస్ట్ 10 days అంటే మేము వెళ్ళే ముందు రోజు వరకు అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఫ్యామిలీ షాదాగ్కి వెకేషన్కి వచ్చారంట. వాళ్ళు ఉన్నప్పుడు నార్మల్ పబ్లిక్ని అలో చేయరు. లక్కీగా మేము వెళ్ళే రోజు ఓపెన్ ఉంది. షాదాగ్లో షా అంటే కింగ్ అండ్ దాగ్ అంటే మౌంటైన్ అని అర్థం. అంటే లిటరలీ షాదాగ్ అంటే కింగ్ ఆఫ్ మౌంటైన్స్ అని అర్థం. ఇక్కడ సమ్మర్లో కూడా ఎక్కడ చూసినా స్నో ఉంటుంది అండ్ చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడే షాదాగ్ హోటల్లో చెక్ ఇన్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు జిర్వే హోటల్కే వచ్చాం. ఇక్కడే ఉన్న స్నో యాక్టివిటీస్ అన్నీ జరిగేది ఇక్కడే. అండ్ అక్కడ సైడ్ కోస్టర్ రైడ్ ఉంటుంది. కోస్టర్ రైడ్ అంటే నార్మల్ మన రోలర్ కోస్టర్ ఉంటుంది కదా, అట్లా టర్న్స్ కాకుండా నార్మల్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ స్కీయింగ్ కూడా జరుగుతుంది. జిప్ లైనింగ్ కూడా ఉంది. అండ్ మిగతా యాక్టివిటీస్ అన్నీ అటు సైడ్ లోపల ఉంటాయి. ఇంకా కోస్టర్ రైడ్కి వెళ్ళాలి అంటే దీంట్లో వెళ్ళాలి. ఇది సింగిల్ ఆర్ 2 persons వెళ్ళొచ్చు. ఈ కోస్టర్ రైడ్ ఎక్కి షాదాగ్ మౌంటైన్ రిసార్ట్ రీచ్ అవ్వచ్చు. జిర్వే హోటల్ లోపల చాలా స్నో యాక్టివిటీస్ ఉన్నాయి, స్కీయింగ్, స్నో బోర్డింగ్ లాంటివి. కానీ షాదాగ్లో మెయిన్ హైలైట్ ఈ కోస్టర్ రైడ్. ये जय वाले
కోస్టర్ రైడ్ చేస్తున్నంతసేపు బ్యూటిఫుల్ స్నో కవర్డ్ మౌంటైన్స్ చూడొచ్చు. స్నో కవర్డ్ మౌంటైన్స్ అండ్ -డిగ్రీ టెంపరేచర్, మిస్ట్ ఇన్ ద ఎయిర్స్, ఆ వ్యూస్ అన్నీ పోస్ట్ కార్డ్ షాట్స్ లాగా అనిపించింది. రిటర్న్లో మళ్ళీ కోస్టర్ రైడ్ తీసుకునే కిందికి రావాలి. ఇక్కడ పక్కన చూడొచ్చు కిందికి వెళ్ళే రైడ్. పైకి వెళ్ళేటప్పుడు అంత స్పీడ్ తెలియదు కానీ రిటర్న్లో ఫ్రీ ఫాల్ లాగా అనిపిస్తుంది. వీడియో రికార్డ్ చేయడానికి కూడా భయం వేసింది, అంత స్పీడ్గా ఉండింది. బట్ వన్ ఆఫ్ ద మస్ట్ డూ రైడ్స్. ఇది షాదాగ్ మౌంటైన్ రిసార్ట్, అజర్బైజాన్లోనే బెస్ట్ మౌంటైన్ రిసార్ట్ ఇది. మేము ఫ్యూ డేస్ బ్యాకే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ హోటల్లో రూమ్ దొరకలేదు. 2-3 months ముందు బుక్ చేసుకోవాలి ఇందులో రూమ్ దొరకాలంటే. ఇక్కడ రిటర్న్ వెళ్ళే కోస్టర్ చూడొచ్చు. కోస్టర్ రైడ్లో పైకి వచ్చేటప్పుడు ఎంతైతే హైట్ ఉందో అదంతా రిటర్న్ వెళ్ళేటప్పుడు అంత డిసెంట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ రైడ్స్, కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ పైన ఉన్న స్నో యాక్టివిటీస్ అన్నీ ఈ మౌంటైన్ రిసార్ట్లో హోటల్ బుక్ చేసుకున్న వాళ్ళకే అలౌడ్. కింద జిర్వే హోటల్లో మాత్రం అందరికీ అలౌడ్. ఏ స్నో యాక్టివిటీస్ అయినా ఈవినింగ్ 5 కల్లా మొత్తం క్లోజ్ అయిపోతాయి. సో దాని తర్వాత పార్కింగ్ వరకు ఆ చైర్ కార్ ఎక్కాం. చైర్ కార్ అంటే ఈ కేబుల్ రైడ్ లాంటిదే కానీ ఓపెన్ ఉంటుందన్నమాట. అయ్యో ఈ రైడ్ కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది కింది నుండి చూస్తే, కానీ ఎక్కాక ఆ హైట్ నుండి చూస్తే చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ డే స్నో మౌంటైన్స్లో శారీలో కొన్ని పిక్స్ తీసుకుందామని మళ్ళీ సేమ్ రిసార్ట్కి వచ్చాం. కానీ షాదాగ్ గురించి చెప్పాలంటే హోల్ షాదాగ్ హ్యాస్ పీస్ఫుల్ అండ్ మ్యాజికల్ వైబ్. షాదాగ్ నుండి రిటర్న్ స్టార్ట్ అయ్యాం టువర్డ్స్ బాకు, కానీ మధ్యలో ఇంకో 2-3 టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేసి నైట్ లోపు బాకు రీచ్ అయిపోతాం. షాదాగ్ నుండి కూబా ఫారెస్ట్ వెళ్తుంటే దారిలో ఇలా ఫ్రూట్స్ సేల్ చేస్తున్నారు. ఇక్కడ న్యాచురల్గా పండినాయి అని చెప్తున్నారు. అండ్ ఫ్రూట్ జామ్ అండ్ జెల్లీస్ కూడా సేల్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ హనీ. ఫ్రూట్ జామ్స్ కూడా సేల్ చేస్తున్నారు, హనీ. ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా. रही है रूप जिंदगी ఈరోజు మా ఫస్ట్ స్పాట్ ఈ కూబా ఫారెస్ట్. ఇక్కడ నార్మల్ టైంలో అయితే మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఈ టైం వింటర్ టైం కాబట్టి స్నో ఫాల్ కాబట్టి లీవ్స్ అన్ని స్ప్రెడ్ అయి ఉన్నాయి. మార్చ్ అట్లా వస్తే గ్రీనరీ ఉంది. అంత బాగుంది కదా. 2 degrees ఉందండి టెంపరేచర్ ప్రస్తుతానికి. ఇక్కడే లంచ్ కూడా చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్యాండీ క్యాన్.
ఫ్రూట్స్ చాలేదా Yeah, sugar. Yeah, it's little expensive. క్యాండీ క్యాన్ మౌంటైన్స్ మాత్రం ఒక నేచర్స్ ఆర్ట్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్, ప్లెజెంట్ అండ్ ఎంత బాగుందో. వీటికి ఆ నేమ్ ఎందుకు వచ్చింది అని ఆ మౌంటైన్స్ చూస్తేనే తెలిసిపోతుంది. వైట్, రెడ్, పింక్ ఇలా డిఫరెంట్ కలర్ లేయర్స్లో ఉన్నాయి కదా ఈ మౌంటైన్స్. చూస్తుంటే క్యాండీ లాగా ఉంది కాబట్టి దీనికి ఆ క్యాండీ క్యాన్ మౌంటైన్స్ అని నేమ్ వచ్చింది. సెకండ్ స్టాప్ వచ్చేసి క్యాండీ క్యాన్ మౌంటైన్స్. ఇక్కడ మీరు చూస్తే కొంచెం రెడ్, వైట్ అండ్ కొంచెం గ్రీనిష్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ అజర్బైజాన్ ల్యాండ్లో మినరల్స్ ఎక్కువ అని చెప్పాను కదా, సో అందులోని ఐరన్ ఓర్ డిఫరెంట్ ఆక్సిడైజ్ అయ్యి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఫామ్ అవుతుంది మౌంటైన్స్. అంతే, ఈ రోజుకి ఇదే మా లాస్ట్ స్టాప్. ఫస్ట్ షాదాగ్ నుండి చెక్అవుట్ చేసి తర్వాత గూబా ఫారెస్ట్కి వెళ్ళి తర్వాత క్యాండీ క్యాన్ మౌంటైన్స్ చూసి రిటర్న్ టు బాకు. బాయ్ బాయ్. ఇప్పుడు టెంపరేచర్ ఆల్మోస్ట్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. చలి పెడుతుంది ఫ్రెండ్స్. బాయ్. ఈ హోల్ రోడ్ ట్రిప్ ఈజ్ ఏ వైబ్. మన ఓల్డ్ తెలుగు సాంగ్స్ అండ్ ఎవ్రీ 30-40 మినిట్స్కి మారుతున్న పిక్చర్స్కి ల్యాండ్స్ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఈవినింగ్కి మళ్ళీ బాకు రీచ్ అయిపోయాం. బట్ మైండ్లో మాత్రం ఆ స్నో మౌంటైన్స్, ఆ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అండ్ కలర్ఫుల్ మౌంటైన్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి.